ఆ పరిస్థితుల్లో 2-3 ఏళ్ళు కష్టపడ్డాను. ఒంటరిని అయిపోయినప్పుడు తను నిలబడి నన్ను నిల్చోబెట్టి మళ్ళీ స్థాయికి తీసుకొచ్చేటప్పుడు మా మధ్య ఒకరికి ఒకరు తెలియని వ్యక్తుల మధ్య కూడా ఒక స్నేహం, ఆ స్నేహంలో ఒక బాధ్యత, ఆ బాధ్యతలో ద్వారా ఒక అభిమానం ద్వారా ఒక ప్రేమగా మారింది. అంతేగాని ఇట్స్ నాట్ టీనేజ్ లవ్ ఆర్ లవర్స్ చేసుకునేటువంటిది కాదు. ఒక ఆప్యాయత అభిమానంతో ఈరోజు బ్రతుకుతున్నాం. ఒకరికి ఒకరు కలిసాం, బ్రతుకుతున్నాం. అలానే మా బ్రతుకు ఎవరికి నష్టం కలగకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగకూడదు అన్నది కూడా మా కాన్సెప్ట్. మా పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి అన్నది మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే కింద పడిపోయినా సమాజంలో ఇది తప్పు, ఇలా చేయకూడదని కొంతమంది విమర్శకులు ఏదైతే చెబుతున్నారో, ఎస్ చేయకూడదు, ఇది తప్పే, కానీ మాకు తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో దీన్ని సక్సెస్ చేసుకోవటం ఎలా, ముందుకెళ్ళటం ఎలా, కుటుంబాలను కాపాడుకోవటం ఎలా, మన చేతుల మీద 10 మంది బ్రతకాలి, ఒక 1000 మందికి జీతాలు ఇచ్చి పెంచాలి, అలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేస్తున్నాం. ఇందులో తప్పే ఉంటుంది, ఎవరికి అన్యాయం చేసింది ఉంటుంది ఇందులో? మేము బ్రతుకుతున్నాం, మాతో పాటు కొంతమందిని బ్రతకటానికి ఏర్పాటు చేస్తున్నాం వ్యాపార సామ్రాజ్యాల ద్వారా. ఇందులో టీనేజ్ లవ్లో లేకపోతే మొదటి చూపో ఫస్ట్ లుక్ ఇవన్నీ ఉండవు. ఇది ఎన్నో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి వచ్చినటువంటి కలయిక. ఇది యాక్సిడెంట్ నుంచి వచ్చిన కలయిక, సూసైడల్ సిచ్యువేషన్ నుంచి వచ్చినటువంటి కలయిక ఇది. కాబట్టి దీనికి అర్థం ఉంది. అర్థం చేసుకోలేనాడు నేనే మాట్లాడతాడు. మా అర్థం వేరు, మా అభిప్రాయం వేరు. కొన్నాళ్ళు అయిన తర్వాత టైమే చెప్తుంది మేము ఏం చేసామని. అంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మాటలతో కానీ, ఇంకా వేరే విధాలుగా కూడా, అటు రాజకీయాల్లో కానీ ఇటు సైడ్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు అనంగానే ఒక ప్రేమ జంట, వయసు అయిపోయింది, ఇలాంటి మాటలు బాగా వినిపిస్తున్నాయి కదా, వాళ్ళ గురించి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అక్రమ సంబంధాలు పెట్టుకుని ప్రేమ జంటలుగా ఉన్నోళ్ళు లేరా? ఎవడ టార్గెట్ చేస్తున్నాడు, అడిగి తీసుకురమ్మనండి ఒకసారి, మీరు తీసుకుపెట్టండి. ఎప్పుడైనా కెమెరా పెట్టి మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడాడు సార్, ఇతను స్వర్గం నుంచి డైరెక్ట్ గా వచ్చేసాడు, నీతి నిజాయితీకి మారు పేరు, ఒక్క మచ్చ కూడా లేదు సార్ అని ఒక్కడిని భారతదేశంలో ఎనికి నా ముందు చూపెడితే వాడికి